హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో, ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి ఎవరైనా చూడొచ్చు. బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎనర్జీ ఒరాకిల్ మెసేజెస్ చూద్దాం. దాని తర్వాత టారో మెసేజెస్ చూద్దాం. ఓకే. సో, ఇక్కడ వాకింగ్ అవే ఫస్ట్ కార్డ్. వాకింగ్ అవే అంటే రీసెంట్‌లీ మేబీ మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి వచ్చేసుండొచ్చు బయటికి. ఆర్ బయటకొచ్చేద్దామనే థాట్ ప్రాసెస్‌లో ఉండి ఉండొచ్చు వాకింగ్ అవే. బికాజ్ రిలేషన్‌షిప్‌లో మేబీ మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోవడం వల్ల గానీ, ఆర్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల గానీ, రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ మీరైతే రిలేషన్‌షిప్ నుంచైనా లేదా మీకు నచ్చని వ్యక్తుల నుంచైనా సరే ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైతే సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఆ సిట్యుయేషన్ నుంచి గానీ, ఆ పీపుల్ దగ్గర నుంచి గానీ మీరు వచ్చేయాలని అయితే అనుకుంటున్నారు. దాని తర్వాత ఖచ్చితంగా డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో, మీరు హీల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు రిలేషన్‌షిప్‌లోంచి గనక బయటకొస్తూ ఉంటే. బికాజ్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నంత సేపు చాలా ఆ పర్సన్‌కి క్లోజ్‌గా ఉంటారు కాబట్టి మీకు హీలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నీడ్. సో, మీరు ఖచ్చితంగా హీల్ అవ్వాలి. హీల్ అయితేనే దెన్ మళ్ళీ మీరు హ్యాపీగా ఉండగలరు. సో, ఎవరైతే ఆల్రెడీ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చేసారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు హీల్ అవ్వండి. హీలింగ్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో దెన్ వచ్చే ముందే మీరు ఆలోచించుకోండి మీరు ఎలా హీల్ అవ్వగలరు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేసాక సఫర్ అయ్యేదానికన్నా. అండ్ బ్లూస్మింగ్ అబండెన్స్. సో, ఖచ్చితంగా మీలో చాలామంది ఎవరైతే ఫినాన్షియల్లీ ఇబ్బంది పడుతూ ఉన్నారో, వెరీ వెరీ సూన్ మీ లైఫ్‌లోకి ఒక ఇన్‌కమ్ సోర్స్ అన్నది గానీ, లేదా ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ అన్నది గానీ, లేదా మీకున్న మనీ ఏదో రకంగా పెరగడం గానీ జరుగుతుంది. బికాజ్ బ్లూస్మింగ్ అబండెన్స్. ఖచ్చితంగా ఇక్కడ ఫినాన్షియల్లీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. స్టేబుల్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా ప్రమోషన్స్, హైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే యెస్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్. మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ రిలేషన్‌షిప్ వైస్ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మాకంతా బానే ఉంది. నేను వాకింగ్ అవే సిట్యుయేషన్‌లో లేను అనుకుంటారో ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందని అర్థం బ్లూస్మింగ్ అంటే. అంటే మీరిప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉంటే ఎంగేజ్‌మెంట్ అయితే మ్యారేజ్. సో, ఒక కమిట్మెంట్, ఒక స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉందని అర్థం. బికాజ్ ఎప్పుడు మనకి 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు సెపరేషన్‌లో ఉన్నవారు, ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు. మనం టారో రీడింగ్ చేసినప్పుడు. అండ్ అండర్ ద డెక్ డోర్ టు స్పిరిట్. సో, మీలో చాలామంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసున్నారు రీసెంట్‌లీ. సో, ఇది మీకు కొత్తగా ఉంటుంది ఈ జర్నీ అన్నది. బట్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో మీరు ఇంకా డీప్‌గా వెళ్ళే అవకాశం ఉంది. సో, ప్రతీదీ స్పిరిచువల్‌గా ఆలోచించడం. అంటే మనం హ్యూమన్స్‌గా ఏంటంటే ఏదైనా ఒక విషయం జరిగిన వెంటనే రియాక్ట్ అవుతాం. బట్ స్పిరిచువల్ థింకింగ్‌లో మనం రెస్పాండ్ అవుతాం. అండ్ చాలా తేడా ఉంటుంది మన ఆలోచించే విధానంలో గాని, అన్నీ గాని. సో, మీలో కొంతమంది ఎవరైనా స్పిరిచువల్ జర్నీ ఇంకా స్టార్ట్ చేయలేదంటే వెరీ సూన్ మీరు స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యెస్. సో, ఎ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లిబ్రా. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని లిబ్రా అయ్యుండొచ్చు. ఎయిర్ సైన్. సో, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీకైతే ఒక న్యూ బిగినింగ్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఆల్రెడీ సెపరేషన్‌లో ఉన్నారో ఒక న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య కూడా అండర్‌స్టాండింగ్ గాని ఆహ్, అన్నీ బాగుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లిబ్రా. అండ్ దెన్ వర్క్ త్రూ యువర్ ఫియర్స్ న్యూ మూన్ ఇన్ స్కార్పియో. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని స్కార్పియో వాటర్ సైన్ అయ్యుండొచ్చు.
సో మీకు ఏవైతే భయాలు ఉన్నాయో అటాచ్మెంట్ అవ్వచ్చు, ఓవర్ థింకింగ్ అవ్వచ్చు, లేదా హైట్స్ అంటే భయం ఉండొచ్చు. సో ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలి. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఆటిని మీరు ఓవర్కమ్ చేసినప్పుడే మీరు స్టేబుల్గా ఉండగలరు. సో వర్క్ త్రూ యూర్ ఫియర్స్. మీకు ఏవైతే భయాలు ఉన్నాయో దాన్ని దాటడానికి ప్రయత్నించండి. ఎప్పుడు దాని నుంచి తప్పించుకోవడం అంటే మళ్ళీ మళ్ళీ అదే తిరిగి మీ దగ్గరికి వస్తది. అది మీరు ఎప్పుడైతే కంప్లీట్‌గా దాటగలను అని అనుకుంటారో అప్పటి వరకు ఆ సిట్యుయేషన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తూనే ఉంటుంది. మీరు దాన్ని ఫేస్ చేయాలంటే ఫేస్ చేయాలి. ఒకసారి తప్పించుకుంటారు, 2 సార్లు తప్పించుకుంటారు. మీరు తప్పించుకున్న ప్రతిసారి ఆ సిట్యుయేషన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తూనే ఉంటది. మీకు హైట్స్ అంటే భయం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఒకసారి తప్పించుకోవచ్చు, ఎక్కించుకోండి. మళ్ళీ అదే సిట్యుయేషన్ వస్తది. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేసరికి హైట్ సిట్యుయేషన్‌లోకి మీరు వెళ్ళాల్సొస్తది. సో ఒకసారి ఆ ఫియర్‌ని దాటేస్తే మీకు ఈజీగా ఉంటది. సో, మనకి ప్రతి దాంట్లో ఒక లెసన్ ఉంటుందనమాట. అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ బ్లూమ్. సో, మీరేదైనా సాధించాలి అనుకుంటే, లేదా మీరు మీ గురించి గొప్పగా ఊహించుకుంటున్నారు అనుకుంటే, చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మీ గురించి మీరు చాలా ఎక్కువగా ఊహించుకోండి. పాజిటివ్‌గా ఆలోచించండి. మీరేదైనా సాధించగలరని నమ్మండి. బికాజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇక్కడ. సో, బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒకటి సాధించగలం అంటే ఎదుటి వాళ్ళు మన గురించి ఎలా ఆలోచించినా, మనం మాత్రం మన గురించి పాజిటివ్‌గా ఉండాలి. 100% ష్యూర్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అండర్ ద డెక్ ఎక్స్‌పెక్ట్ పవర్‌ఫుల్ చేంజ్. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక పవర్‌ఫుల్ చేంజ్ అనేది రాబోతుంది. మేబీ కొంతమందికి ఆల్రెడీ వచ్చుండొచ్చు. లేదు అని అనుకుంటే వెరీ వెరీ సూన్ మీ లైఫ్‌లో ఒక పవర్‌ఫుల్ చేంజ్ అయితే రాబోతుంది. న్యూ మూన్ ఎక్లిప్స్ బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ చేంజ్ అయినా ఏదైనా సరే అది మంచికి. మేబీ రైట్ నౌ మీరు కొంచెం సఫర్ అవుతూ ఉండొచ్చు. ఓకే. బట్ ఏది జరిగినా ఎండ్ ఆఫ్ ద డే అది మీ మంచికే టర్న్ అవుతుంది. యాహ్! మన సిట్యుయేషన్స్ గో త్రూ అయినప్పుడు ఇది మంచికేంటి, నేను ఇంత సఫర్ అవుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, ఇందులో మంచేం చూడను అని అనుకుంటారు. బట్ లాంగ్ రన్‌లో మనకు తెలుస్తుంది. సో, ఎక్స్‌పెక్ట్ పవర్‌ఫుల్ చేంజ్. సో, రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా. True love, release your ex, let your friends help you. This could be the one. సో ఎవరైతే మీ రిలేషన్‌షిప్ టాక్సిక్ అనుకుంటున్నారో, వద్దు అనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ మీరు వాక్ అవే చేసేసారో, ఇంకా స్టిల్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మెసేజ్ రిలీజ్ యువర్ ఎక్స్. సో కంప్లీట్‌గా ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. సో మీరు ఆల్రెడీ వచ్చేసారు రిలేషన్‌షిప్ నుంచి బయటికి. ఇంకా ఎనర్జీని పట్టుకొని ట్యాంగిల్‌గా ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సో టైమ్. సో ఎనర్జీ వైస్ కూడా అంటే థాట్స్ వైస్ కూడా మీరు మొత్తాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్పి మెసేజ్. అండ్ ట్రూ లవ్ దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైమ్. సో ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మీ రిలేషన్‌షిప్ బానే ఉందో ఖచ్చితంగా ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీది మీ పర్సన్‌ది ట్రూ లవ్ అని అర్థం. అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో ఎవరైతే ఇంకా రిలేషన్‌షిప్ ఆన్ అండ్ ఆఫ్ ఉందో, కంప్లీట్ సెపరేషన్‌లో లేరో, ఒకవేళ మీరు ఇదే రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవచ్చు అని అర్థం. అండ్ దిస్ కుడ్ బి ద వన్ అండర్ ద డెక్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. సో మీరు ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో రైట్ నౌ అది ఆల్రెడీ ఆ పర్సనే మీ పర్సన్. ఓకే. మీ లైఫ్‌లో ఇంకెవరైనా వస్తారేమో, నాకింకా బెటర్ పర్సన్ వస్తారేమో అని ఎవరైనా సరే ఉన్న పర్సన్ నెగ్లెక్ట్ చేస్తే, ఒకవేళ ఉన్న పర్సన్ బెటర్ పర్సన్ అయినా సరే, మీకు ఇంకా బెటర్ పర్సన్ కావాలని నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు కొంతమంది. నో, దిస్ కుడ్ బి ద వన్. సో, మీరెవరైతే ఇప్పుడు ఏ పార్ట్నర్‌తో అయితే ఉన్నారో తనే మీకు కరెక్ట్ పార్ట్నర్. అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సే. సో, మీకు ఏ పార్ట్నర్ మీరు ఏదైతే రొమాంటిక్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారో ఆల్రెడీ మీరు ఆ పార్ట్నర్ మీట్ అయ్యారని అర్థం. ఒక టారో మెసేజెస్. సో మీ రిలేషన్‌షిప్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూద్దాం. దాని తర్వాత యూనివర్స్ గైడెన్స్. సో దిస్ ఈజ్ పాస్ట్. This is present. And future. Under the deck 4 of cups. So first past లో ఏం జరిగింది,
సో పాస్ట్‌లో 8 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా పాస్ట్‌లో ఇద్దరి మధ్య మ్యూచువల్ థింగ్ అన్నది లేదు. ఖచ్చితంగా ఒక పర్సనే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకొక పర్సన్ జస్ట్ రావడం, వెళ్ళడం రిలేషన్‌షిప్‌లో. దానివల్ల ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో, ఆ పర్సన్ చాలా చాలా ఫిజికల్‌గా ఆర్ ఎమోషనల్‌గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం అయితే జరిగింది. బికాజ్ ఒక పర్సన్ 8 ఆఫ్ పెంటికల్స్, ఒక పర్సన్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే. సో, అసల కంపారిజనే లేదు. ఒక పర్సన్ 100% ఆల్రెడీ 99% ఇస్తున్నట్టు, ఇంకొక పర్సన్ ఓన్లీ 1% ఎఫర్ట్స్ మాత్రమే పెడుతున్నట్టు. సో, ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఎక్కువ కాలం నిలవవు. బికాజ్ అదర్ పర్సన్ ఎంతకాలం అని చెప్పి అంత బర్డెన్ తీసుకుంటారు. బికాజ్ రిలేషన్‌షిప్ అన్నదే సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి లైక్ 90% అండ్ 10% బట్ నాట్ ఆల్ ద టైమ్. సో, ఇక్కడ అదే. సో, ఇక్కడేంటంటే ఇక్కడ ఎక్కువ 90% ఒకరిస్తుంటే 10% ఒకరిస్తున్నారు. సో, రీసెంట్ పాస్ట్‌లో ఖచ్చితంగా ఒక ఓవర్ బర్డెన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రీసెంట్ పాస్ట్‌లో లేదు. అండ్ ప్రెజెంట్ 5 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, అండర్ ద డెక్ 4 ఆఫ్ కప్స్. సో, ప్రెజెంట్ కూడా ఒక రకమైన డిసప్పాయింట్‌మెంట్ ఎనర్జీ అయితేనే నాకు కనిపిస్తుంది ఇక్కడ. మీ ఇద్దరి మధ్య చాలా సంఘర్షణ అయితే జరుగుతుంది. డ్రామా జరుగుతుంది మీ రిలేషన్‌షిప్‌లో. లైక్ నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ వాటెవర్. బట్ ఇద్దరికీ రిలేషన్‌షిప్ కావాలి. బట్ ఇద్దరు మెయిన్ గోల్ ఆర్ ఒక పర్సన్ మెయిన్‌లీ స్టెబిలిటీ కావాలి నాకు రిలేషన్‌షిప్‌లో. ఆర్ మనం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం కదా! యాస్ ఎ కపుల్ కింద మన లైఫ్ స్టార్ట్ చేద్దాం, మ్యారేజ్ చేసుకుందాం అని ఇంకో పర్సన్ అడగడం గానీ, వాటెవర్. బట్ ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ గురించి ఆర్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఆ డిస్కషన్స్ అంతా స్మూత్‌గా అయితే జరగడం లేదు. బికాజ్ 5 ఆఫ్ వాండ్స్. మీరిద్దరే కాకుండా మీ డిస్కషన్స్‌లో వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో థర్డ్ పర్సన్, అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ గానీ, థర్డ్ పార్టీని గానీ మీ రిలేషన్‌షిప్‌లోకైతే అస్సలు ఎంటర్ అవ్వనివ్వద్దు. బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ యూ ఇన్ లాంగ్ రన్. ఓకే. అండ్ ఫ్యూచర్ హై ప్రీస్టెస్, 7 ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. సో, రైట్ నౌ మీరు ఏ ఎనర్జీలో రైట్ నౌ కొంచెం అన్‌స్టేబుల్ ఎనర్జీ ఉంది. బట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా అగైన్ సమ్ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మేబీ మీకు మీ పర్సన్ మీద అంత ట్రస్ట్ లేదు. లేదా మీ పర్సన్‌కి మీ మీద కంప్లీట్ ట్రస్ట్ అయితే లేదు. మీ ఇద్దరికి ట్రస్ట్ ఉంది అనుకుంటే, ఖచ్చితంగా ఇక్కడ ఒక హైడింగ్ ఎనర్జీ అయితే ఉంది. మీ పర్సన్ మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు దాచిపెట్టడం గానీ, మీరు మీ పర్సన్ దగ్గర నుంచి దాచిపెట్టడం గానీ జరుగుతుంది ఇక్కడ. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఒక పర్సన్ ఆల్వేస్ ఇన్ అండ్ ఔట్ ఆఫ్ దిస్ రిలేషన్‌షిప్. మీరు కానీ, మీ పర్సన్ గానీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీగా అయితే ఉండడం లేదు. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. దానివల్ల మీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అన్నది ఫ్యూచర్‌లో కనిపించడం లేదు. సో, ఫ్యూచర్ ఎనర్జీ అన్నది నాకు అంత ప్రామిసింగ్‌గా అనిపించడం లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. ఒకసారి ఫ్యూచర్ ఎనర్జీని క్లారిఫై చేయండి. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికార్న్, వర్గో, టారస్ అయ్యుండొచ్చు. ఏరీస్, లియో, సాజిటేరియస్ అయ్యుండొచ్చు. కరెక్ట్ సైన్. 3 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. సో, మీరు రియలైజ్ అయ్యి ఒకవేళ ఇద్దరు అన్‌స్టేబుల్‌గా ఉంది. ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి, ఈ రిలేషన్‌షిప్‌కి ఏదైనా చెయ్యాలి అని అనుకుని మీరు ఫిక్స్ అయితే గనక స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. బట్ అది కూడా చాలా చాలా స్లో మూవింగ్. ఫస్ట్ చాలా సఫర్ అవుతారు. చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. దాని తర్వాత మీరిద్దరూ కలిసి ఉండాలి అని డిసైడ్ అయితేనే ఇక్కడ స్టెబిలిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇద్దరు ఈక్వల్‌గా. బికాజ్ పాస్ట్‌లో అయితే నో ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో, ఇద్దరూ ఈక్వల్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామంటే ఖచ్చితంగా ఇక్కడ రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉంది. సో, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనొచ్చు. జస్టిస్, 5 ఆఫ్ సోర్స్, స్ట్రెంగ్త్ అండ్ మెజిషియన్. సో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్నే మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ స్ట్రెంగ్త్ అంటే ఖచ్చితంగా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. ఎమోషనల్లీ మీ లైఫ్‌లో ఏదైనా జరగనివ్వండి. మీరు మాత్రం ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి. 5 ఆఫ్ సోర్స్ ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించొద్దు. నెగెటివ్ సిట్యుయేషన్స్ గురించి ఆలోచించొద్దు. ఎవరికీ తెలుసో తెలియకో ఏమి చేయొద్దు మీకు తెలిసినంత వరకు. అండ్ జస్టిస్, మీరు ఏదైతే జస్టిస్ కోసం పోరాడుతున్నారో అది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏ సిట్యుయేషన్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు. మీ 100% మీరివ్వండి. మీరు హానెస్ట్‌గా ఉండండి. మీరు ముందుకు వెళ్ళండి. అండ్ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి. మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. అంతా బానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయ్యుండొచ్చు. ఎస్పెషల్లీ లిబ్రా, ఎయిర్ సైన్. బట్ చెప్తున్నాను కదా! మెజిషియన్ ఎనర్జీలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మనం ఏదైతే రిపీటెడ్‌గా ఆలోచిస్తూ ఉంటామో, ఎయిదర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. అవి ఖచ్చితంగా మేనిఫెస్ట్ అయిపోతాయి మనకు తెలియకుండానే. సో, మనం నెగెటివ్ సిట్యుయేషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తే నెగెటివ్ సిట్యుయేషన్స్, పాజిటివ్ సిట్యుయేషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తే పాజిటివ్ సిట్యుయేషన్స్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తాం. సో, ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే
డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. థాంక్ యూ సో మచ్.